హలో అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అనుకుంటున్నారా? మేమైతే పెద్దలకు బియ్యం ఇస్తున్నాము. ఇది వచ్చేసి ఇక పెద్దలకు బియ్యం ఇస్తే పండగలాగానే చేసేస్తారు. ఇంకా ఇల్లు మొత్తం కడుక్కొని ముగ్గులు అవన్నీ ఉంటాయి. సేమ్ పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు మనం దేవునిలాగానే అనుకుంటాం కదా! దేవునికి పూజ చేసినట్టే సేమ్ పెద్దలకు బియ్యం ఇచ్చినప్పుడు మంచి ఇల్లు అంతా పూజ చేసి కడుక్కొని అన్నీ చేస్తాం. కానీ ఈరోజు మాత్రం నాకు ఒక మంచి పని అనిపించింది. ఎప్పుడు చూసినా కానీ నేను వంట చేసినాకనే పూజ చేస్తాను. కానీ ఈరోజు మాత్రం పూజ చేసినాకనే వంటకాడికి పోయినా. ఎందుకో చాలా రోజుల నుంచి అంటే ఎప్పుడు చూసినా కానీ కుదరలేదు. కానీ ఈరోజు ఎందుకో కుదిరింది. పూజ చేసినాకనే వంట చేసిన. చాలా హ్యాపీగా అనిపించింది ఇది మాత్రం. అన్న కదా పెద్దలకి బియ్యం ఇస్తున్నామని. ఇంకా పెద్దలకు బియ్యం ఇస్తున్నా అంటే దేవుళ్ళకని వాళ్ళు ఇంకా ఆల్మోస్ట్ అయితే పెద్దలకు బియ్యం ఇచ్చేసినాము. నేను అన్నా కదా పెద్దలకు బియ్యం అని. ఊరు మొత్తం కలిసి ఒకరోజు ఇస్తారు. అంటే ఊర్లో ఆ ఇయర్లో చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళేమో అంటే 2 days ఇస్తారు. ఆ ఇయర్లో చచ్చిపోయిన వాళ్ళు ఏమో ముందు రోజు సావు బియ్యం ఇస్తారు. నెక్స్ట్ డే ఏమో వాళ్ళ తాతలు ఇంకా ఉంటారు కదా, వాళ్ళదేమో పెద్దల బియ్యం ఇస్తారు. అంటే మేము ఉండేది ఊర్లోనే కదా, ఇంకా ఎక్కువ పంతులు రారు. ఒక రోజు పెట్టుకొని ఊరు మొత్తం ఆ రోజే ఇస్తారు. ఇక్కడ వచ్చేసి నేను బీనీస్ కర్రీ చేసేస్తున్నా. టైం కుదరలేదు. అసలు పెద్దలకి బియ్యము పెద్ద కొడుకని ఇయ్యాలి, లేకపోతే చిన్న కొడుకనే ఇవ్వాలంట కదా. అసలు ఎందుకు నడిపి వాళ్ళు అంటే మీడియం ఉన్నవాళ్ళు నడిపి వాళ్ళు ఎందుకు ఇవ్వద్దు, మధ్యలో ఉన్నవాళ్ళు? అసలు నాకు డౌట్. తెలిసి మాత్రం నాకు కామెంట్లో పెట్టుండి అసలు ఏంటిది రీజన్ అని. నాకైతే తెలియదు. ఇంకోటి వచ్చేసి కొడుకులు లేకుండా ఓన్లీ కూతుర్లు ఉన్నారు అనుకో, కూతుర్లు పెద్దలకు బియ్యం ఇవ్వచ్చా ఏమో నాకైతే తెలియదు. ఒకవేళ ఇది తెలిసిందనుకో మీరు నా కామెంట్లో పెట్టుండి. దానికి పెద్దలకు బియ్యం అంటే యాక్చువల్లీ నేను ఏమనుకున్నా అంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఒకలాగా ఉంది, ఇక్కడ అత్తమ్మ వాళ్ళ సైడ్ ఒకలాగా ఉంది. ఏంటంటే మా అమ్మ వాళ్ళ సైడ్ ఏమో అంటే మాకు నాన్న లేడు కదా, నాన్నకి ఇచ్చేటప్పుడు నేనైతే ఎప్పుడు ఇంకా చూస్తూనే ఉంటుంది, నేను గిట్ట చేస్తూనే ఉంటుంది. అంటే మ్యారేజ్కి బిఫోర్ ఏమో పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటే ఏంటంటే వాళ్ళకి ఇష్టమైన ఏమైనా సరే, వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది అంతా కొంచెం ముందు అన్నీ పెడతాము. అంటే వాళ్ళకి ఏది ఇష్టమైతే వాళ్ళకి చాక్లెట్ అన్నా, వాళ్ళకి ఇంకా టిఫిన్స్ అన్నా ఏది ఇష్టం ఉంటే అన్నీ రెడీ చేసి వాళ్ళ ఫోటో ముందు పెట్టి అప్పుడు పెద్దలకు బియ్యం ఇస్తాము. ఇక్కడైతేనేమో ఓన్లీ నైవేద్యం పెట్టి జస్ట్ పెద్దలకు బియ్యం అంటే పంతులకి బియ్యం ఇస్తారంట. ఏందో మళ్ళీ ఒక్కొక్క దిక్కు ఒక్కొక్కలాగానేమో పెద్దలకు బియ్యం ఇవ్వడం గిట నేనైతే ఎప్పుడు చూడలేను. ఇదే ఫస్ట్ టైం పెద్దలకు బియ్యం ఇవ్వడం గిట. అత్తమ్మ వాళ్ళ సైడు నేను చూడడం ఫస్ట్ టైము. ఇంకా మా నాన్నకి ఇచ్చేటప్పుడు అయితే నేనైతే ఎప్పుడు నేను ఇంకా అక్కడనే కదా, మ్యారేజ్ బిఫోర్ కదా, నేను చూస్తుంటే ఇంకా నేను అన్నా కదా, ఇంకా మా నాన్న వచ్చేసి నేను 8th క్లాస్ ఉన్నప్పుడేమో అనుకుంటే చనిపోయిండు. ఇంకా నాకు దాని గురించి ఇంకైతే క్లియర్గా తెలుస్తుంటుంది. ఇది వచ్చేసి నేను అన్నా కదా, ప్రతి కుటుంబంలో ఒక సమస్య అనేది ఉంటుంది. అది సమస్య లేని కుటుంబం అయితే అస్సలు ఉండదు. ఇక్కడ వచ్చేసి టాపిక్ నేను అన్నా కదా, పెద్దలకు బియ్యం వేయడం. అసలు పెత్తరమాస అనేది ఎందుకంటారు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెత్తరమాస అనేది నాకు ఫ్రెండ్ ఉండేది బ్రాహ్మణ్. వాళ్ళైతే నిజానికి చెప్పాలంటే బ్రాహ్మణ్స్ అయితే పెద్దలకు బియ్యం ఇవ్వడం అయితే అమాస రోజు ఇస్తారంట. అది ఏందో రీజన్ నాకైతే తెలియదు, కానీ అమాస రోజు ఇస్తే చాలా మంచిదని అంటారు. అందుకే పెత్తరమాస అని అంటారు. పెత్తరమాస రోజే బ్రాహ్మణ్స్ అయితే కంపల్సరీ అమాస రోజే బియ్యం ఇస్తారంట. చాలామంది అనుకుంటారు అమాస రోజు బియ్యం ఇవ్వద్దు అని అనుకుంటారు, కానీ అమాస రోజు ఇస్తే అమాస రోజే పెద్దలకు బియ్యం ఇస్తే చాలా మంచిదంట. ఇక్కడ వచ్చేసి టాపిక్ వచ్చేసి చూడండి, లంచ్ బాక్స్కి అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నా బీనీస్ కర్రీ. ఇక్కడ వచ్చేసి చపాతీ చేస్తున్నా. చపాతీ చేసి బాగా అలవాటు అయిపోయింది. లంచ్ బాక్స్కి వచ్చేసి నేను ఇక్కడ వైట్ రైస్, చపాతీ, ఇంకా వచ్చేసి బీనీస్ కర్రీ. బీనీస్ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇంకా వచ్చేసి నాకు తెలిసిన పెద్దలకు ఇవ్వడం అంటే బియ్యం ఇవ్వడం ఇదైతే తెలుసు. ఒకవేళ మీకు నాకైతే ఈరోజు అయితే పుష్పాప గీట ఇబ్బంది పెట్టలేదు, లేకపోతే నా రోజు పుష్పాప ఇబ్బంది పెట్టి కాలేదు. ఇంకా ఈ రోజునైతే నాతో పాటు అయితే పుష్పాప గీట పూజ చేసింది. యాక్చువల్లీ అది గీట వీడియో తీద్దాం అనుకున్నా, ఎందుకో మాత్రం కుదరలేదు. ఇది వచ్చేసి నేను లంచ్ బాక్స్ అన్నా కదా, ఈరోజు జస్ట్ బీనీస్ కర్రీ, చపాతీ, రైసే పెడుతున్నా. ఇంకా కర్రీ పెడుతున్నా, ఇంకో కర్రీ పెడతలేదు. ఇంకా లంచ్ బాక్స్ నేను అన్నా కదా, లంచ్ బాక్స్ అయితే నాకైతే 8 కల్లా మ్యాక్సిమం 8 కల్లా ప్రిపేర్ కావాల్సిందే, లేకపోతే ఇక కష్టము. అయితే తింటే మాత్రం కంపల్సరీ 200 అన్న 250 అన్న అవుతుంది. ఇంకా లేకపోతే ఇంకా లంచ్ బాక్స్ పెట్టకపోతే ఇక కష్టమే నాకైతే. ఆల్మోస్ట్ నేను అన్నా కదా కొత్త లంచ్ బాక్స్ అని, ఇక లంచ్ బాక్స్ అయితే పెట్టేసేసినాయి. దీంట్లో వచ్చేసి 3 బాక్సెస్ వచ్చినాయి. యాక్చువల్లీ 4 బాక్సెస్ వస్తాయని అనుకున్నా, కానీ 3 బాక్సెస్ వచ్చినాయి. ఈ ప్రైస్ వచ్చేసి 500 ఏమో పడిందంట. అంటే నేను అన్నా కదా 3 బాక్సెస్ అని. ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్ బాక్స్ మొత్తం కట్టేసినాక నేనైతే చాయ్ తాగుతున్నా.
మొత్తం పని అయిపోయినాక ఇంక చాయ్ తాగుతున్నా. ఎందుకో ఈరోజు దబ్బున పని అయిపోయింది అని అనిపించింది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇంకా ఇంట్లో అయితే మాత్రం చాయ్ తాగకపోతే మాత్రం ఏదో లోటు ఉంటుంది. అన్నం లేకుండా ఉండగలం కానీ చాయ్ లేకుండా మాత్రం ఎవరు చెప్పండి. ఇంకా చాయ్ తాగకపోతే మాత్రం ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా హెడేక్ అయితే తప్పించుకొని అన్నం లేకుండా, నిజంగా చెప్పాలంటే అన్నం లేకుండా ఉండగలసి కానీ చాయ్ లేకుండా మాత్రం అస్సలు ఉండలేను. నేనైతే మాత్రం నాకైతే ఇక చాయ్ తాగకపోతే ఫుల్ హెడేక్ వస్తుంది. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి శనగలు నానబెట్టిన నైట్ ఒక విజిల్కి అయితే ఉడికిపోతుంది. ఆల్మోస్ట్ డైరెక్ట్లోనే పెట్టవచ్చు కానీ ఇది ఎందుకు కుక్కర్లో వేసి దబ్బున ఒక విజిల్కి ఉడికిపోతుందంట. నేను ఏదో యూట్యూబ్ ఛానల్లో చూసిన. ఇక్కడ వచ్చేసి బీనీస్ కర్రీ కొంచెం అయింది కదా, అందుకే పప్పు వేద్దామని ఫిక్స్ అయిపోయినా. ఇక్కడ పప్పు వచ్చేసి పెసరపప్పు వేస్తున్నా. జస్ట్ ఇంకా కుష్పాప గీట పప్పే ఇష్టము, ఇంకా అందుకే అని పప్పు వేసేస్తున్నా. ఇది వచ్చేసి కొంచెం టమాటా పప్పు వేస్తున్నా. యాక్చువల్లీ మునక్కాయ పప్పు వేద్దాం అనుకున్నా కానీ ఇంకా మా బాయికాడ అయితే మునక్కాయలు అయితే ఫుల్, ఇంకా ఇవైతే ఫుల్ మునక్కాయలు వస్తున్నాయి. మునక్కాయలు వచ్చేసి ఇంకా మార్కెట్కే తీసుకెళ్తున్నాము. వంకాయ అయితే తిని బోర్ కొట్టేసింది. నేను అన్నా కదా ఇది వచ్చేసి టమాటా పప్పు అని. కొంచెం పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని, టమాటాలు వేసుకొని, కొంచెం చింతపండు, లేకపోతే మన ఇష్టం ఉంటే పచ్చికాయలు అని వేసుకోవచ్చు, లేకపోతే కారం పొడి అని వేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే కర్రీ ఇంట్లో పప్పులలో మాత్రం పచ్చికాయలు వేసి మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది కదా. కానీ ఇంకా పచ్చికాయలు లేకుండా నేనైతే కొంచెం కారపొడి వేసి ఇంకా పచ్చికాయలు వేసే మాత్రం, చింతకాయలు వేసే మాత్రం మస్తు టేస్ట్ ఉంటుంది కదా. ఇక్కడ వచ్చేసి చింతకాయలు లేవు, పచ్చికాయలు లేవు. ఇంకా అందుకని చింతపండు వేసేసిన, కొంచెం కారం పొడి వేసేసి, ఇక పుష్పావకి అయితే మెయిన్ అయితే ఇక పప్పు ఉండాలి. పప్పు లేకపోతే మాత్రం అస్సలు తినదు. ఇంకా చూస్తుంటేనే వంట గిట కంప్లీట్ అయిపోయింది. ఆల్మోస్ట్ నేను అన్నా కదా లంచ్ బాక్స్ కట్టినాకనే పప్పు చేసిన. ఇంకొచ్చేసరికి మొత్తం పని అయిపోయేసరికి 11 అయింది. అయితే మునక్కాయలు వద్దనుకున్నా కానీ మళ్ళీ ఎందుకో మునక్కాయలు వేసేసిన. ఇంకా కొంచెం మొత్తం పప్పు మొత్తం ఉడికినాక మునక్కాయలు వేసిన. యాక్చువల్లీ కుక్కర్లో వేసిన కదా, కుక్కర్లో వేసేసరికి ఇంకా మునక్కాయలు ఇటు డైరెక్ట్ వేస్తే మొత్తం మెత్తగా అయిపోతాయి. అట్లా కాకుండా నేను కొంచెం పప్పు ఉడికిన తర్వాత ఓన్లీ మునక్కాయలు ఉడకబెట్టి ఇట్లా పప్పులు వేసేసిన. అట్లయితేనే బాగుంటుంది. లేకపోతే 2 పప్పుతో సహా మునక్కాయలు గిట్ట వేసినాం అనుకో మొత్తం మెత్తగా అయిపోతాయి, అసలు తిననీకి రాదు, టేస్ట్ గిట్ట బాగుండదు. ఇంకా అట్లా అని నిన్న అలాగ ఉడకబెట్టిన మునక్కాయలని ఇది వచ్చేసి పప్పులకు పోసేసేసిన. ఇంట్లో మాత్రం కంపల్సరీ ఫ్రై ఉంటే మాత్రం కంపల్సరీ పప్పు అని ఉండాలి, లేకపోతే ఏదైనా చారు అని ఉండాలి. కంపల్సరీ మాత్రం 2 కూరలు అయితే ఎప్పుడు ఉంటేనే ఉంటాయి. ఎందుకంటే ఒకటే కర్రీతో అయితే నేను తినలేను. ఇంకోటి వచ్చేసి ఒకటే కర్రీ అయితే లంచ్ బాక్స్కి అయితే కట్టలేను. ఎందుకో చపాతి ఉంది కాబట్టి ఈరోజు లంచ్ బాక్స్లో కట్టిన ఒకటే కర్రీ. లేకపోతే మాత్రం నేను ఎప్పుడు 2 కర్రీసే చేసా. పప్పు చూస్తేనే టెంప్టింగ్ ఉంది కదా, తినాలనిపిస్తుంది కదా. వేడివేడి పప్పు వేసుకొని, వేడివేడి అన్నం వేసుకొని, కొంచెం మామిడికాయ చట్నీ వేసుకొని తింటే మాత్రం సూపర్ ఉంటుంది. ఇంకా చపాతీలకైనా, ఇంకా జొన్న రొట్టెలకైనా కానీ ఇట్లాంటి పప్పు నంచుకొని తింటే మాత్రం మస్తు అనిపిస్తుంది కదా. ఇంకా నేనైతే ఈ వీడియో మాత్రం నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మస్తు ఉంది కదా పప్పు అయితే మాత్రం.